పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, కరీంనగర్లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ వీయటం లేదు. మూడు పార్టీల మధ్య ప్రధాన హోరాహోరీ అన్నట్టుగా సాగుతుంది. ప్రధానంగా భాజపా, కాంగ్రెస్, బీఎస్పీకి సంబంధించిన అభ్యర్థుల మధ్య నువ్వా అని అన్నట్టు సాగుతుంది. అయితే అనుకున్నట్టుగానే ఇప్పుడు కొంత స్వల్ప మెజార్టీ భాజపా అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నాడు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలబడ్డారు. వాస్తవంగా 2,24,000 ఓట్ల పోలైన ఓట్లలో అంటే వాల్యూడ్ అయిన ఓట్లలో ఇప్పటి వరకు 42,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. అంటే మొదటి రౌండ్లో 21,000, రెండో రౌండ్లో మరొక 21,000, అంటే 2 రౌండ్లు కలిపితే 42,000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మూడో రౌండ్ ప్రారంభమైంది. ఇప్పుడు రెండో రౌండ్ ఓట్ల లెక్కింపుని పరిగణలోకి తీసుకుంటే బీజేపీ అభ్యర్థి 14,690, కాంగ్రెస్ అభ్యర్థి 13,198, హరికృష్ణ 10,746 ఓట్లు వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. అంటే బీజేపీ అభ్యర్థి 1,492 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై లీడులో ఉన్నాడు. అంటే వీటికి సంబంధించిన 1,492 ఓట్లకి సంబంధించి ఇవన్నీ మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించింది. ఇప్పటికీ 2 రౌండ్ల 42,000 ఓట్లను పరిగణలో తీసుకుంటే ఇప్పటి వరకు 2 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా మరొక 9 రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపడితే పూర్తయితే కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కాదు. మరొక 1,54,000 ఓట్లను లెక్కించాల్సి ఉంది మొదటి రౌండ్కు సంబంధించి. ఈ 1,54,000 ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయించిన కోటా ప్రకారం ఏ అభ్యర్థికి అయితే 1,22,000 ఓట్ల అదే వస్తే అంటే కోటా మార్కు దాటితే వాళ్ళు విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ను పరిగణలోకి తీసుకుంటే మొదటి ఓట్ల ఒక్కరికి పూర్తిగా ఏకపక్షంగా రావడం లేదు. దాంతో రెండో ప్రాధాన్యత ఓటు అట్లా కింది నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఫలితంగా దీంట్లో ఎవరు గెలుస్తారు, ఇప్పటికిప్పుడు ఏం చేస్తా, ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అనేది పూర్తిగా వెల్లడి కావడం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం సాయంత్రం 5 గంటలకు కావాల్సింది కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియం దగ్గర హడావిడైతే కనిపిస్తుంది. రాజకీయ పార్టీలలో కూడా ఒక ఉత్కంఠ రేకెత్తుంది. ప్రధానంగా కాంగ్రెస్, భాజపా అభ్యర్థుల మధ్య నువ్వా నేనన్నట్టుగా కొనసాగుతుంది. ఎంతో మొదటి రౌండ్లో కూడా ప్రాధాన్యత ఇస్తారనుకున్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలోనే ఉన్నాడు. ఇప్పుడు 2 రౌండ్లకు సంబంధించిన పరిగణలోకి తీసుకుంటే కూడా మూడో స్థానంలో నిలబడు. అంటే మొదటి స్థానంలో భాజపా అభ్యర్థి, రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప తేడా ఉంది. అంటే 1,492 ఓట్లు, అంటే 2 రౌండ్లు ముగిసేసరికి అంటే పెద్ద ఓట్లు కాదు. కానీ ఇప్పుడు మూడో రౌండ్ కూడా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఒక రౌండ్ ఒక్కొక్క టేబుల్ అంటే 21 టేబుల్ వేశారు. ఒక్కొక్క టేబుల్ ఓట్లని పరిగణలోకి తీసుకుంటే మనం లోపల దాన్ని తీసుకుంటే ఒక టేబుల్లో కాంగ్రెస్కు ఒక 10 ఓట్లు ఎక్కువ వస్తుంటే బీజేపీకి 6 ఓట్లు వస్తున్నాయి. మరొక టేబుల్లో చూసుకుంటే బీజేపీకి 10 ఓట్లు వస్తాయి, కాంగ్రెస్కి 6 ఓట్లు వస్తున్నాయి. అంటే ఇట్లా నువ్వా నేనట్టు కొనసాగుతుంది. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇది. అంటే పాత 4 జిల్లాలు, కొత్తగా 15 జిల్లాలు పార్లమెంటు ఎమ్మెల్యేల కంటే గొప్ప అంటే ప్రాధాన్యత కలిగిన అంశం కాబట్టి దీన్ని కూడా ఇప్పటికిప్పుడే అది ఎటు తేల్చే అవకాశం అయితే లేదు. ప్రతి రౌండు లెక్కింపు అంటే ప్రతి 21,000 ఓట్ల లెక్కింపుని ఇప్పుడు సరాసరిగా సమయాన్ని పరిగణ తీసుకుంటే 2 నుంచి 2.5 గంటలు పడుతుంది. ఇప్పటికి 2 రౌండ్లు అయినాయి. ఇంకా 9 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అంటే 9 రౌండ్లు అంటే కనీసం 2 గంటలతో లేదా గంటన్నర తీసుకుంటే మరో 9-12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఈ రాత్రి అంతా ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రేపు మధ్యాహ్నం తర్వాతనే తుది ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది కూడా అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లని పరిగణకు తీసుకుంటే మాత్రం ఒక 2,24,000 ఓట్లు పోలయ్యాయి. అందులో 28,000 ఓట్లు చెల్లుబాటు కాలేదు. అంటే 1,96,000కు సంబంధించిన ఓట్లకు సంబంధించిన జరిగింది. ఇప్పటి వరకు మరొక 1,54,059 ఓట్లు లెక్కించాల్సి ఉంది. అయితే ఎన్నికల సంఘం నిర్దేశించిన కోటా ప్రకారం 2,24,000కు సంబంధించిన ఓట్లనే పరిగణలకు తీసుకుంటే ఖచ్చితంగా 1,12,000 కోటా దాటితే తప్ప అభ్యర్థి విజయం సాధించవచ్చు. కానీ 1,12,000 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో రీతిలో ఇప్పుడు ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. తప్పనిసరిగా రెండో ప్రాధాన్యత ఓట్లను పరిగణలోకి తీసుకో అవకాశం ఉందనే అంటే బయటకు పేర్లు చెప్పకుండా బయటకు వెల్లడించలేకపోయినా అధికారుల మాట కూడా వినిపిస్తుంది. అదేవిధంగా పోటీలో ఉన్న అభ్యర్థుల అంతరంగం కూడా అదే కనిపిస్తుంది. ఫలితంగా మొదటి ప్రాధాన్యత
అంతా అయిపోయిన తర్వాత కింది నుంచి రెండో ప్రాధాన్యతకు ఓట్లు లెక్కింపు అంటే కింది నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ, తీసివేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలా 1 నుంచి 3వ వరకు అంటే 4వ వరకు 3వ వరకు తీసేస్తారు. ఆ 3వ స్థానంలో ఉన్న అభ్యర్థి వరకు ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. మిగిలింది రెండో అభ్యర్థుల మధ్యనే పోటీ ఉంటుంది. ఆ పోటీ ఎవరి మధ్య ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది, ఉత్కంఠ రేకెత్తుంది. రాజకీయంగా నిన్న మా కరీంనగర్ టీచర్ స్థానం నుంచి బీజేపీ గెలవడంతో కొంత బీజేపీలో అటు ఈ బీజేపీ కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థి ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు బరిలో ఉన్నారు పట్టభద్రులకు. నిన్నకు సంబంధించిన బారాస్ అభ్యర్థి లేకుండే, అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి కూడా లేకపోవడంతో బీజేపీకి అనుకూలంగా మారింది. కానీ ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి అట్లాగే బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి బరిలో ఉండడంతో ఎవరికి అనుకూలంగా ఉంటుందనే ఉత్కంఠ రాజకీయంగా కూడా కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. పైగా ఉమ్మడి పాత 4 జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఈ ఓట్ల లెక్కింపులు ఏం జరుగుతుందనేపై ఆరా తీస్తున్నది కూడా ప్రాధాన్యత అంశంగా మారింది. మొత్తం మీద ఇప్పుడు మరి 2 రౌండ్ల ఓట్ల ప్రక్రియ అయితే లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. 3వ రౌండ్ ఓట్లకు సంబంధించిన మరి ఒక 10-20 నిమిషాలలో మనకు చేతికి అందే అవకాశం ఉంది. ఆ తర్వాత 9 రౌండ్ల లెక్కింపు ప్రక్రియ ఒక్కొక్క రౌండ్గా ప్రారంభం కానుంది. ఇది కరీంనగర్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తాజా పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో మణి, కోటు, కరీంనగర్.